అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో టీటీడీ లడ్డు కల్తీ వివాదంలో మళ్ళీ వేరే కమిటీ వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మనకు తెలుసు, ఆల్రెడీ ఈ కల్తీ లడ్డు ఏదో లడ్డూలో కల్తీ జరిగిందని దాని మీద ఒక సిట్ కమిటీని వేశారు. సిబిఐ డైరెక్షన్లో ఆ సిట్ కమిటీ పనిచేసింది. అక్కడ ఎటువంటి తప్పు జరగలేదు, లడ్డూలో జంతు కొవ్వు, ఎటువంటి పంది కొవ్వు, ఎటువంటి కొవ్వులు కలవలేదని తెలిసినప్పటికీ మళ్ళీ టార్గెటెడ్గా కొంతమందిని అరెస్టులు చేయడానికి, ఈ నిందని వైసీపీ ప్రభుత్వం మీద, జగన్ గారి మీద నెట్టడానికి మళ్ళీ వేరే కమిటీ అని ఒకటి వేశారు. ఇది ముమ్మాటికి దేవుడు కోట్లాది మంది హిందూ మనోభావాలతో ఈ కూటమి ప్రభుత్వం ఆడుకుంటుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విమర్శలు చేసి ఈ లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని, జంతు అవశేషాలు, జంతు నూనె కలిసిందని ఏదైతే విమర్శలు చేశారో, వాళ్ళ ప్రభుత్వమే ఏర్పాటు చేసినటువంటి సిట్ కమిటీ ఇచ్చిన కంప్లీట్ నివేదికలో ఇటువంటి ఏవీ లేవని తెలిసింది. ఇప్పటికైనా తాము మాట్లాడింది తప్పని, ఎంతోమంది భక్తుల మనోభావాలని దెబ్బతీసి ఏదో తమ తిన్న లడ్డూలో ఏదో అవశేషాలు కలిసినాయి అని వాళ్ళు అనుకున్నారు. ఇదంతా తప్పని, ఇప్పటికైనా పాపపశ్చాత్తం కోసం వాళ్ళిద్దరూ తిరుమల తిరుపతి దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులకి క్షమాపణ చెప్పాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.